నమస్కారం. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వుండి చూడు. వాళ్ళు పడే బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ బాధకు మాత్రం కారణం కాకూడదు. మనం పలకరిస్తేనే మనల్ని పలకరించే వాళ్ళని కాదు, మనల్ని గుర్తుంచుకొని పలకరించే ఆత్మీయులను ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. దూరం అనేది మన స్వభావం వల్లే పెరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. అయిన వాళ్ళను దూరం చేసుకుంటే నష్టపోయేది మనమే. గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపించే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావంటే నీ గమ్యాన్ని ఎప్పటికీ చేరలేవు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఎప్పటికీ స్థిరం కాదు. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం ఎప్పటికీ వృధాగా పోదు. దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం కూడా అవుతుంది. ఎదురు చూడడం మానేసి పనిలో పడితే భారం దూరమవుతుంది, గెలుపు చేరువవుతుంది. ఎదురు చూస్తూ కూర్చుంటే ఎదురుగా ఉన్న అవకాశాన్ని కూడా అందుకోలేవు, శూన్యమే మిగిలిపోతుంది. సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూడటం మంచిదే, కానీ ప్రతి దానికి ఎదురు చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది. కనుక భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో నిన్ను నువ్వు నమ్ముకొని అవకాశాన్ని అందిపట్టుకొని ముందుకు వెళ్ళు. అప్పుడే అనుకున్నది సాధిస్తావు. విద్య వచ్చాక గురువుని మర్చిపోకూడదు, ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకూడదు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు, అవసరం తీరాక సాయం చేసిన వారిని మర్చిపోకూడదు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. మాట అనేది చావాలనుకున్న వాణ్ణి బతికించేలా ఉండాలి, కానీ బతికున్న వాణ్ణి కూడా చంపేలా ఉండకూడదు. ఒకరోజు మరణం జీవితాన్ని అడిగిందిట, అందరూ నిన్నెందుకు ప్రేమిస్తారు, నన్నెందుకు ద్వేషిస్తారు అని. అప్పుడు జీవితం చెప్పిందిట, నేను తీయని అబద్ధాన్ని, నువ్వు కఠినమైన నిజానివి అని. నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో కాదు, ఖరీదైన బైక్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అదే నీ నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బతుకుతారు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపించే ప్రేమ కూడా వారికి తలనొప్పిగా అనిపిస్తుంది. అడ్డంకులు విజయానికి సోపానాలు. సవాళ్లను స్వీకరించండి, ఎందుకంటే అవి మీ కలను నిజం చేసే ముడి పదార్థాలు. జీవితం అంటే వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నువ్వు నేను అందరం అందులో పాత్రలమే. రాసేవాడు పైన ఉన్నాడు. మన పాత్ర అయ్యే వరకు మనం నటించాల్సిందే. మనిషి ఎలాంటివాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట మాత్రం బాధను నటిస్తాడు. అందుకే ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అంటారు. బదులు తెలియని ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పినంత తేలిగ్గా ఏ మేధావి చెప్పలేడు. డబ్బుంటే నలుగురికి దానం చెయ్యి, మంచి హోదా ఉంటే నలుగురికి ఉపాధిని కల్పించు, మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవేవీ లేకపోతే కనీసం నలుగురికి మంచి చెప్పు, లేదంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికీ అపకారం చెయ్యకు. ఎవ్వరూ చూడట్లేదని తప్పు చెయ్యకు, అందరూ చేస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో ఈ రెండు పెద్ద ముప్పే. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలను ఇచ్చి, మర్చిపోలేనన్ని బంధాలని ఇచ్చి, నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఆ భగవంతుడు ఆడే ఆటే ఈ జీవితం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.